ఆత్మీయంగా ఆర్థికంగా రిస్టోర్ అవ్వాలంటే రెనోవేషన్ అనే మాట మీరు చాలాసార్లు వినుంటారు. రెనోవేషన్, ఆ షాప్ రెనోవేట్ చేస్తున్నామండి అంటారు, అందుకే షాప్ క్లోజ్ అయిపోయింది అంటారు. ఇప్పుడేంటి మీరు అద్దెంట్లో ఉన్నారు, మీకు సొంత ఇల్లు ఉంది కదా అంటే, మా ఇల్లు రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి మేము అద్దెంట్లో ఉన్నాం, అక్కడ ఉండడానికి అవ్వదు, అది రిపేర్ అయ్యి రెనోవేట్ అయిన తర్వాత మేము ఆ ఇంట్లోకి వెళ్తాం. ఓహో, రెనోవేట్ చేసేటప్పుడు ఆ ఇంట్లో కానీ ఆ స్థలంలో కానీ పనులన్నీ ఆగిపోతాయి. రెనోవేషన్కి టైం ఇవ్వాలి. అలాంటిదే రిస్టోరేషన్ కూడా. జీవితంలో కొన్ని విషయాలు రిస్టోర్ అవ్వాలంటే కొంత టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా అదే పనిగా జీవితం జీవించేస్తూ నేను కొత్తగా మారాలి, నా జీవితం కొత్తగా ఉండాలి, నేను అద్భుతంగా మారిపోవాలి, నాకు ఆశీర్వాదాలు రావాలి, దీవెనలు రావాలి, నా యొక్క లైఫ్ నేను ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ పైకి రావాలి అని ఆశించడం తప్పు కాదు, ఆశించవచ్చు. కానీ దానికి నువ్వు టైం ఇవ్వకుండా రిస్టోరేషన్ అనేది జరగదు. ద్వితీయోపదేశకాండం 33 నీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మును రప్పించును, ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఇప్పుడు మీరు చదవండి. యెహోవా చెరలో మిమ్మును రప్పించును, ఆయన మిమ్మును కరుణించి దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మిమ్మల్ని సమకూర్చడమే కాదు, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి మీకు దయచేస్తాను అన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఆర్థికంగా మళ్ళీ రిస్టోర్ చేయడు, గుర్తుపెట్టుకోండి. అలా అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చర్చిలోనే కనిపిస్తారు. ఆర్థికంగా రిస్టోర్ చేస్తాను, మిమ్మల్ని రిలయన్స్ లాగా మార్చేస్తాను, టాటా లాగా బిర్లా లాగా మార్చేస్తాను. ప్రతి ఒక్కరు చర్చిలో ఉంటాడు, అవునా? అందరూ చర్చిలో ఉంటారు. యేసుప్రభువు వారు మళ్ళీ ఏం చేస్తారంట? ధనవంతులుగా చేస్తారంట అని చెప్పి వచ్చి కూర్చుంటాం. బ్రదర్ వెళ్ళిపోండి అంటే, ఆహా వెళ్ళమండి, మాకు యేసై ప్రభు కావాలండి. ప్రభు మరి నాయన అని ప్రార్థన చేస్తే ఎందుకు, వీటికి డబ్బు కావాలి. ధనం మనిషిని రప్పించేస్తుంది. ఎందుకు అంటే మనిషికి డబ్బు విలువ తెలిసింది, కానీ దేవుని ఆశీర్వాదం ఒక విలువ తెలియలే. ఉదయకాలం లేచి ప్రార్థన చేయమని అన్నాం అనుకోండి, ఉదయకాలం ఎవరు లేస్తారు బ్రదర్? 12 గంటలకు పడుకున్న మేము తెల్లవారు లేవడమా సాధ్యమేనంటారా? అలా మెలకు వస్తుందంటారా? ఎబ్బే రాదు. అనారోగ్యంతో ఉన్నాం, బీపీ, షుగర్, అనారోగ్యం, బలహీనతలు, వయసు మీద పడిపోయింది. అలాగే వయసు మీద పడిన వారు యవనస్తులు అంటారు మేము అలసిపోయాం, పెద్దలు అంటారు మాకు అనారోగ్యం, మధ్య వయసు వాళ్ళు అంటారు నాకు బాధ్యతలు, అందరూ అంటారు. కానీ గవర్నమెంట్ ప్రకటించిందా కూడా తెల్లారి ప్రార్థన చేసినట్టుగా 5,000 అని గట్టి చెప్పండి. తెల్లారి ప్రార్థిస్తే 5,000 ఎంత? 5,000. తెల్లవారి ప్రార్థనలో గంటన్నర ప్రార్థించిన వాడికి ఎంత? 5,000 రూపాయలు ఇవ్వబడును అని ఏ రాష్ట్రమైనా ప్రకటిస్తే రాష్ట్రం మొత్తం తెల్లవారి గొల్లు పెట్టి ఏం చేస్తుంటుంది? ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేస్తుంటారు. ముసలి వాళ్ళు ప్రార్థిస్తారు, షుగర్ ఉన్నవాళ్ళు చేస్తారు, బీపీ ఉన్నవాళ్ళు చేస్తారు, రోగాలు లేనివాడు చేస్తాడు, ఉన్నవాడు చేస్తాడు, అందరూ చేయడం ప్రారంభిస్తారు. అయినా పిసిన వాళ్ళకి కోట్లు ఉన్నా కూడా ఏం చేస్తాడు చెప్పండి? 10,000 లేకవే, 5,000 వస్తాయి లేకవే. అంటే డబ్బు విలువ నీకు తెలిసింది, దేవుని ఆశీర్వాదం యొక్క విలువ నీకు తెలియాలి. అంటే లేవలేని మనిషిని లేపింది డబ్బు. అందుకే ధనానికి నోరు లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, కానీ మనుషులను డ్యాన్స్ చేయిస్తుంది, మనుషులను పరుగులు తీయిస్తుంది, మనుషులను పాడు పనులు చేయిస్తుంది, మనుషులను హత్య చేయిస్తుంది, అన్యాయం జరిగిస్తుంది, అత్యాచారాలు జరిగిస్తుంది. నోరు లేని డబ్బు, కాళ్ళు లేవు, చేతులు లేవు, దానికి కళ్ళు లేవు, ముక్కు లేదు, మొహం లేదు, కానీ అది ప్రపంచాన్ని ఒక ఆట ఆడిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది వెంటనే. డబ్బు ఉండగానే చూడండి, బ్రదర్ మా దగ్గర బంధువు, బ్రదర్ మా దగ్గర బంధువు అంటాడు. అదేంటి బ్రదర్, డబ్బు రాగానే మీకు 10 కోట్లు వచ్చాయి, లాటరీ టికెట్ తగిలింది అనుకోండి, ఎక్కడ బంధువు నువ్వు? ఏంటి చెప్పండి? మా దగ్గర బంధువు. ఇక్కడికి వచ్చేస్తాడు. అదేంటి బ్రదర్ మీకు దగ్గర బంధువు? అవునండి, మా పక్కన ఇక్కడే ఉంటాడండి పక్కన. ఓహో, అదే నీ దగ్గర పైసలన్నీ ఖాళీ అని తెలిసాను అనుకోండి, అప్పులు పాలేవని. మాకు దూరం బ్రదర్, ఆయన ఎప్పుడు దూరం బంధువు అండి, మాకు అంత పరిచయం లేదండి. మీకు తెలుసా, ఎప్పుడో ఒకసారి కలిసామండి పెళ్లిలో, మాకు దూరం బంధువు అండి. ధనం రాగానే దగ్గర ఒక బంధుత్వం లేకపోతే మా క్లోజ్ ఫ్రెండ్. చెప్పండి ఏం ఫ్రెండ్? క్లోజ్ ఫ్రెండ్. చెరువు నిండా నీళ్లుంటాయి, ఏముంటాయి చెప్పండి? కప్పల 10,000. ఊర్లో కప్పలన్నీ ఏముంటాయి? చెరువు. మా బావ, మా పెద్దమావయ్య అన్నీ వచ్చేస్తాయి, బెకబెక. చెరువులో నీళ్ళన్నీ ఖాళీ అయితే ఒక్క కప్ప అడ్రస్ ఉండదు, అవునా? కప్పలారా ఎక్కడికి పోయారని చెరువు అడుగుతుంది. కప్పలంటాయి నువ్వెవరో మాకు తెలియదు అంటాయి. ఈ లోకం పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, ధనము కంటే గొప్పది దేవుని వాక్యం. డబ్బు లేక
కట్నం ఇవ్వలేదని ఎంతమంది భార్యలు ఇంటికి వెళ్ళగొట్టారు? మీలో కూడా ఎవరైనా ఉంటే నన్ను ఏమనుకోకండి, క్షమించండి, మారు మనసు పొందండి. భాగస్వామి అన్నప్పుడు డబ్బుతో పోల్చకూడదు. డబ్బుకి భాగస్వామికి సంబంధం లేదు. దేవుడిచ్చిన భాగస్వామి నీ జీవితంలో సగం. వారు నీలో, నువ్వు వారిలో, ఇద్దరు ఏకమై ఉన్నారు, ఏక శరీరమై ఉన్నారు బైబిల్ చెప్తుంది. దాని మధ్యలో డబ్బు కానీ ఇంకేది కూడా మిమ్మల్ని విడదీయడానికి వీల్లేదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదు. మార్కు సువార్త 10:1-6 వరకు దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరుపరచకూడదు. ఆ విధంగా వేరుపరిస్తే దేవుని కోపం, శాపం వారి ఇంటి మీదకి వస్తుందట. మన నోటి మాట వల్ల కానీ, మన చిన్న పత్రిక రాయడం వల్ల కానీ, మెసేజ్ పంపడం వల్ల కానీ, ఒక పిక్చర్ ఇంకొకరికి పంపడం వల్ల కానీ, ఇద్దరు మధ్యలో భార్యాభర్త లేని వారిద్దరి మధ్యలో బంధాన్ని భేదం కలిగించారా? వాళ్ళు విడిపోవడం ఏదో జరుగుతుంది, గొడవ అవుతుంది. కానీ మీ ఇంటికి శాపం అనండి, శాపం, సర్పం అనండి. సర్పం వచ్చి కూర్చుంటుంది మీ ఇంట్లో. ఎందుకు కీడు వస్తుందో తెలియదు, ఎందుకు రోగం వస్తుందో తెలియదు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు అన్ని డయాగ్నోసిస్ చేస్తారు, ఏ రోగం లేదు, నీ రక్తంలో ప్రాబ్లం లేదు, కిడ్నీలు బాగున్నాయి, లివర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, మరి నీకు వచ్చిన జబ్బు ఏంటో నాకు తెలియదు అంటాడు. కానీ ఏమొచ్చింది అక్కడికి? సర్పం. ఎందుకో పక్కింటి వాళ్ళ కాపురంలో ఏం పెట్టావు? పొలం పెట్టావు, స్విచ్ పెట్టావు కాబట్టి ఇది వచ్చిపోయి ఉంటుంది. ఇది పొమ్మన్న పోదో, దీంతో నరకం, డబ్బులు పోతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దయచేసి ఇది దేవుడు పలికిన మాటలు పిల్లరా, నేను చెప్పేవి కాదు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదు. వాళ్ళు కలపడానికి ప్రయత్నం చేయండి, వేరవుతున్న వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయండి, కలిసి బతకడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం ఏదైనా ఉంటే కలహాలు తొలగిపోయి వారు కలిసేలా చేయండి. చెప్పండి, ఏం చేయాలంటే కలహాలు తొలగిపోయి కలిసేలా చేయండి. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అవి ఎందుకు వస్తాయి అర్థం కావు. ఇలాంటి వాటిని రినోవేట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న శాపాలు పోవాలి, కీడు పోవాలి, ప్రమాదాలు పోవాలి. హఠాత్తుగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. ఏమిటిది? సిరీస్ ఆఫ్ టెంప్టేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్, వన్ ఆఫ్టర్ ది అదర్. దేర్ ఇస్ నో రెస్ట్ ఫర్ మై సోల్. నా ఆత్మకు, నా మనసుకు శాంతి దొరకట్లేదు. ఎందుకు అంటే సమస్య తర్వాత సమస్య వస్తుందా? అయితే నీకు రిస్టోరేషన్ అవసరం, రెనోవేషన్ అవసరం. ఇల్లు పక్కన గోడ పడిపోయింది, దాన్ని కట్టేలోగా మరో గోడ నిర్విడిచింది, దాన్ని కట్టేలోగా పునాదిలో తేడా వచ్చింది, దాన్ని బాగు చేసేలోగా మళ్ళా పైన పెళ్ళుమని వర్షం పడుతుండగా ఆ వర్షం నీరంతా కారిపోతుంది, అంటే మళ్ళీ స్లాబ్ వరకు వచ్చింది, దాన్ని కూడా బాగు చేయాలని చూస్తుండగా కింద మెట్లు ఓ పక్క ఒరిగిపోతున్నాయి, ఇసుకొచ్చేస్తుంది మీకు. అరే ఎన్ని రిపేర్లను చేస్తాను, ఇది అసలు ఇల్లేనా? అలాగే జీవితంలో కూడా అనేక రోగాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మనిషికి విసుగు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇల్లు పడగొట్టలేవు, లక్షలు పెట్టి కట్టావు, వదులుకోలేవు, ఆ ఇంట్లో నువ్వు ఉండాలి. అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండాలంటే దానికి రెనోవేషన్ అవసరం. రెనోవేషన్ కావాలంటే నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి. పక్క ఇంట్లో ఎక్కడ అద్దెకి తీసుకొని వెళ్ళి అక్కడ మంచాలు, కంచాలు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఏం చేయాలి? వారం రోజులు, 2 వారాలు, లేదంటే 1 నెల, 2 నెలలు ఉంటూ ఇక్కడ ఇంటికి ఏం చేస్తుండాలి? రెనోవేషన్ వర్క్ చేయాలి. రిపేర్ వర్క్స్ అన్నీ అయ్యేదాకా రాకూడదు. ఆ తర్వాత ఇంట్లోకి రావచ్చు. ఆ 3 నెలల టైం నేను ఇవ్వలేను అన్నామనుకో, రెనోవేషన్ ఎప్పటికీ కాదు. రోజుకి సమస్యలతోనే జీవితం గడపాలి. దేవుని బిడ్డలారా, రోగాలు, జబ్బులు, అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు? అది ఎక్కడో ప్రాబ్లం వచ్చింది కాబట్టి అది రిస్టోర్ చేయబడాలి. ఆ లివర్ మళ్ళీ రిస్టోర్ అవ్వాలి. తిరిగి చక్కగా నువ్వు ఇచ్చిన ఆహారం అంతా కూడా అరగదీసుకునేలాగా దానికి కెపాసిటీ పనిచేయాలి. నువ్వు ఇచ్చే నీరు, నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు, అన్నపానములు చక్కగా నీకు అరుగుదలగా ఉండి నీ ఒంటికి ఆరోగ్యంగా రావాలంటే ఖచ్చితంగా నీకు ఏముండాలంటే రిస్టోరేషన్. శరీరానికి కూడా రిస్టోరేషన్ అవసరం, సంఘానికి రిస్టోరేషన్ అవసరం. సంఘంలో మునుపున్నట్టుగా ప్రార్థన లేవా? మునుపున్నట్టుగా ఆరాధన లేవా? మునుపున్నట్టుగా దేవుని యందు భక్తి కలిగి ప్రార్థించట్లేదా పిల్లలు? యవన బిడ్డలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ ప్రార్థనా జీవితం కోల్పోయారా? ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకుంటున్నారా? చేయాల్సిన పనిని చేయకుండా వదిలేస్తున్నారా? ఆత్మీయమైన పని తెలిసినా కూడా చేయట్లేదా? అది కరెక్ట్, అది చేసి తీరాలని తెలిసినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒక మేలు చేయవలసి ఉండి ఎరిగిండు కూడా చేయకుండా ఉంటే అది పాపం అని రాయబడింది. అంటే మేలు చేయని ఎరిగి ఉండియో అది చేయకుండా ఉండుట పాపం. ఏంటో చెప్పండి. మేలు చేయని ఎరిగి ఉండియో చేయకుండా పాపము. అదేంటి? దాని అర్థం ఏంటి? మేలు చేయాలని తెలిసి, అది మేలు అని తెలిసినా చేయకుండా ఉంటే ఏంటంట? పాపము. మనం మందు తాగామని కాదు, లోకంలో తిరిగారని కాదు, ఆయన్ని లోకాలను వదిలేశారు, అవన్నీ పాపాలు విడిచిపెట్టారు, దేవుని పిల్లలు అయ్యారు, సంతోషం. కానీ ఇప్పుడు మేలు అని తెలిసాక కూడా నువ్వు చేయకుండా ఉంటే అది పాపమే. ఈ విషయంలో కూడా రిస్టోరేషన్ జరగాలి. మేలు అంటే ఏంటి? ఉదయకాలం లేవడం మేలా కీడా? మేలు. రైట్. అయితే ఏం చేయాలి? లేవాలి. లేవకపోతే పాపం. ఉదయకాలం మేలని తెలిసినా లేకపోతే పాపం. సాయంత్రం త్వరగా పడుకోవాలని తెలిసినా కూడా పడుకోకపోతే పాపం. ఏంటి చెప్పండి? పాపం. ఏంటి పాస్టర్ గారు, పడుకోకపోయినా పాపమేనా? ఎస్. మేలు అని తెలిసాక కూడా పడుకోకపోతే అది పాపం.
ఏమైందండి? ఒక అతను అన్నాడంట, ప్రభువా ఏమిటి రోజుకి